నేను నిన్న రాత్రి దాదాపు ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ గురించి ఆయన శేషాచలం అడవుల్లో ఎర్రచందనం గురించి చేసిన వ్యాఖ్యల పైన మాట్లాడాను. ఎర్రచందనం అనేది ప్రపంచంలో చాలా అరుదైంది. అందులోనూ శేషాచలం అడవుల్లో దొరికే చాలా ప్రశస్తమైంది. దానికి దేశ విదేశాల్లో చాలా గిరాకీ లేకపోతే ఉంది కాబట్టే స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ చాలా కాలంగా చెప్పుకుంటున్నాం. కానీ రాత్రి పవన్ కళ్యాణ్ అంటే నేను మాట్లాడినప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ దానికి ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. అది వెంకటేశ్వర స్వామి రక్తం ఉన్నందువల్ల దానికి ఆ ప్రాశస్త్యం వచ్చింది అని నేను మాట్లాడాను. ఎక్కడ ఇంతవరకు ఎవరు చెప్పలేదే, చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదే. ఎంతో వెంకటేశ్వర స్వామి మహిమ, తను అలిపిరిలో ప్రాణాలతో బయటపడడానికి ఆయనే కారణమని ఆయన ఎప్పుడు దర్శిస్తూ ఉంటారు. టీటీడీ మీద స్పెషల్ ఫోకస్ పెడుతూ ఉంటారు. అలాగే ఆయన ఉన్నప్పుడే 15 మంది ఎన్కౌంటర్ కూడా చేశారు. ఆ తర్వాత చాలా వివాదమైంది అనుకోండి. అని చంద్రబాబు నాయుడు కూడా తెలియని విషయం పవన్ కళ్యాణ్కు ఈ వెంకటేశ్వర స్వామి రక్తం గురించి ఎలా తెలిసింది, ఎందుకు దీన్ని తీసుకొని వచ్చారు. వాస్తవానికి సనాతన అనే మాట కూడా వాడారు. పర్యావరణం కాస్త అది ఒక విధంగా సనాతన లేదా హిందుత్వ వ్యవహారంగా మార్చేశారు. నిజంగా ఇది చాలా అభ్యంతరకరమైన విషయమే కాదు, అది ఏమాత్రం అవాంఛనీయమైన అనవసరమైన విషయం. లేనిపోని వాటికి అలా అయితే ప్రతి చోట దేవుడి ముద్ర ఉందనే కదా భక్తులు భావిస్తారు. భూమి మీద అనేక రకాలైన వృక్షజాలాలకు లేకపోతే ప్రాణులకు అనేక రకాలైన రంగులు ఉన్నాయి. వీటి అన్నిటికీ వాటి వాటి ప్రత్యేకతలతో అవి నిలబడుతున్నాయి. మరి అటువంటిప్పుడు ఏదో దాన్ని తీసుకొని వచ్చి ఎక్కడ చూశారు, ఇది ఎక్కడ విన్నారు? పోనీ ఇంతకుముందు ఎవరైనా జన సైనికులైనా సరే కనీసం ఇది విన్నారా? కొత్త ఇవేమన్నా పురాణ గాథలు లేకపోతే స్థల పురాణాలన్నీ ప్రతి చోట చెప్తుంటారు. దాదాపు అన్ని చోట్ల స్థల పురాణాలు మీరు గమనిస్తే ఒక ఉమ్మడి లక్షణాలు కనిపిస్తుంటాయి. నేను దేన్ని తక్కువ చేయట్లేదు, అది ఆ మాట నేను నొక్కి చెప్తున్నాను. కానీ ఎవరు ఆధునిక కాలంలో ఎవరు చెప్పారు ఈ విషయం? రెండవది, దానికిను మంత్రిగా ఆ స్మగ్లింగ్ అరికట్టే బాధ్యతకు దానికి ఏమి సంబంధం తెలీదు. ఇంకా తర్వాత ఆయన కుంకి ఏనుగుల సంరక్షణ కేంద్రానికి వెళ్ళారు. అక్కడ జరిగింది బాగానే ఉంది. ఆ ఏనుగులను ఆయన చొరవతోనే తీసుకొచ్చారు కర్ణాటక నుంచి. ఆ విధంగా అక్కడ పంటలు, చిత్తూరు జిల్లాలో ఆ సరిహద్దు ప్రాంతాల్లో పంటలు ఏనుగుల వల్ల దెబ్బతినిపోతున్నాయి కాబట్టి ఆపడానికి కుంకి ఏనుగులు పనికి ఉపయోగపడతాయని 2 రాష్ట్రాల సుహృద్భావంతో వచ్చాయి. అది మంచిదే. వాటి గురించి కొన్ని ప్రశ్నలు వేశారు. మధ్యలో స్థానిక నాయకులు, బహుశా తెలుగుదేశం నాయకులు అనుకుంటా, కొంచెం జోక్యం చేసుకోకపోతే కొంచెం విసుకున్నారు. సరే నేను మాట్లాడాక మీరు చూద్దురుగానే అని ప్రశ్నల జవాబులు ఇదంతా అయింది. ఇదంతా అయిన తర్వాత ఆయన ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి హనుమాన్ అని పేరు పెట్టారు. హనుమాన్ అంటే బహుశా కుంకి ఏనుగులు, వీటిని పెంపకం, వీటి ద్వారా కలిగే ఉపయోగం, హీలింగు, యానిమల్ నర్సరీ, ఇట్లా అనేక పదాలు కరెక్ట్ చేయొచ్చు కదా సమస్య. అట్లాగే వచ్చేటట్టుగా ఉదాహరణకు ఇందిరమ్మ ఇళ్ళు అనేది వరకు పెట్టారు. నరేంద్ర మోదీ ఇప్పుడు చాలా పేర్లు పెట్టారు. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి అటల్ పేరుతో వచ్చేటట్టుగా పెట్టారు, చేస్తుంటారు కదా. కానీ హనుమాన్ మళ్ళీ ఇక్కడ కూడా అంతే. అంటే ఇక్కడ కూడా మళ్ళీ సనాతనము, మతము దాన్ని తీసుకొని వచ్చే ఒక ప్రయత్నం. నిజానికి పర్యావరణ పరిరక్షణకి ఇవన్నీ అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ దీన్ని ఒక థ్రెడ్ లాగా దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉంటే మటుకు పథకాలకు, ప్రభుత్వ పథకాలకు దేవుళ్ళ పేర్లు పెట్టడం మొదలు పెడితే, కలిసి వచ్చే పేర్లు పెట్టడం అది వేరు. కానీ దానికోసం మళ్ళీ ఆ పేర్లను ఇంకా ఇంగ్లీష్లో కలిపి చేయటం ఇదంతా అనవసరమైన కార్యక్రమంలా ఉంది. ఇకపోతే ఆయన హెలికాప్టర్లో వెళ్ళారు, చాలా హంగామా చేశారు. దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇట్లాంటివన్నీ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ చర్చకి ఏమీ అవకాశం లేదు. ఎందుకంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రులు జగన్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి వాటి మీద ఎక్కువ ఖర్చు అయిందా, ఒక్క రోజుకి అంత చేయాలా, ఇట్లాంటివన్నీ కూడా చాలా జరిగాయి. కాబట్టి ఇప్పుడు ఏదో ఆయనే చేసినట్టు. రెండవది, ఆయన సినిమా హీరో కాబట్టి అవునన్నా కాదన్నా
ఆయనకుండే స్టార్డము, ఆయనకుండే బ్యాక్గ్రౌండ్ ఆయనకు ఉంటుంది. ఖచ్చితంగా ఈయన ఓజీలో లాగా ఉందనో, లేకపోతే ఇంకో సినిమా షూటింగ్ అనో ఇలా అపహాస్యం ఎగతాళి చెయ్యడం, ఎగతాళి అపహాస్యం చేయడం వల్ల రాజకీయంగా కొంత సంతృప్తి ప్రచారం లభించవచ్చు, కానీ ప్రయోజనం అయితే ఏం కలగదు. ఎందుకంటే ఫలానా విధంగానే వేషధారణ ఉండాలని ఉంది. ఎన్టీఆర్ ఉన్నాడు ఉదాహరణకు. అందరికంటే ముందు ఈ దేశంలో కాషాయం ధరించిన ముఖ్యమంత్రి బహుశా ఎన్టీఆర్ కావచ్చు. ఆయన మళ్ళీ లౌకికవాది, ఏ విధమైన ఈ మతపరమైన మతతత్వ భావాలకు గురైన వ్యక్తి కాదు. ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద అని పుట్టపర్తి సాయిబాబా రూపాన్ని పెట్టి సినిమా కూడా తీశారు ఆయన, ఇది అందరికీ కూడా తెలుసు. కాబట్టి వేషధారణ ఎవరు ఎలా చేస్తారు, ఒక దశలో వివేకానందుడిలాగా వేషధారణ చేశారు. అదే ఎన్నికల ప్రచారానికి బయలుదేరినప్పుడు వేటగాడు వేషంలో ఉన్నాడని అప్పుడు బాగా భారీ, ఇప్పుడు కాదు నేను చెప్తుంది 89 నాటి మాట. అలాగే ఆయన వస్తుంటే అప్పటి గవర్నర్ కుముద్ బెన్ జోషి హూ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ అన్నారని ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సాంప్రదాయ దుస్తులు వేసుకున్నారా, లేదా జీన్ ప్యాంట్స్ వేసుకున్నారా, ఇంకా కొన్నిసార్లు చాలా ఇదిగా కనిపించారా, ఇవన్నీ ఆయన వ్యక్తిగతమైన ఎంపికలే తప్ప డ్రెస్ కోడ్ ఏం లేదు. డ్రెస్ కోడ్ పెట్టేది ఛాందస్సులు. డ్రెస్ కోడ్ పెట్టిన వాళ్ళు లేకపోతే ఇంకొకటి ఆ డ్రెస్ వేసుకోకూడదని ఆంక్షలు పెట్టి విద్యా సంస్థల్లో కూడా వివాదానికి కారణమైంది ఛాందస్ వర్గాలు తప్ప ప్రజాస్వామికవాదులు లేకపోతే రాజ్యాంగ పద్ధతులు పాటించే వాళ్ళు ఎప్పుడూ ఇలాగే డ్రెస్ వేసుకోవాలి, ఇలా వేసుకోకూడదని ఏం చెప్పరు. అదేమీ సమస్య కాదు. కానీ బట్ మిషన్ పవన్ అన్నది మటుకు ఏదో జరుగుతుంది. అది మటుకు వాస్తవంగా నిన్నటి దాంతో పూర్తిగా తేలిపోతుంది. అందులో చిత్తూరు జిల్లాలో లాంఛనంగా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అంటున్నారు, కానీ మిగిలిందంతా ఆల్మోస్ట్ పర్సనల్ షోలాగే నడుస్తూ ఉంది.